హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు కిర్రా కీర్తి బ్లాగ్స్ అండి. ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి నా ఫ్రెండ్కి హైబ్రోకి సంబంధించిన వీడియో అండి. ఇది నేనైతే నా ఫ్రెండ్కి హైబ్రో చేస్తున్నాను, హైబ్రో థ్రెడ్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కువైట్లో సాలూన్లో వర్క్ చేస్తానని చెప్పాను కదండి. తనైతే హైబ్రోస్ చెయ్యి అని అడిగింది నన్ను. చాలా రోజుల నుంచి అడుగుతుంది కానీ కుదరలేదు. కానీ ఈరోజైతే రేపైతే తన డే ఆఫ్ అనేసి ఈరోజైతే తన హైబ్రోస్ తీయించుకుంటుందండి. వీడియో పట్టుకోవడానికి ఎవరు లేరండి, తనే ఒక హ్యాండ్తో పట్టుకొని హ్యాండిల్ చేస్తుంది. నేనైతే తీస్తున్నాను చూడండి. మీరు ఇంకా కావాలంటే ఒక చేత్తో సెల్ పట్టుకొని ఒక చేత్తో వీడియో అయితే, ఒక చేత్తో ఐబ్రో అయితే పట్టుకుంటుందండి. ఐబ్రో థ్రెడ్డింగ్ అయితే ఇలాగే చేస్తారండి ఇక్కడ. కానీ చాలా జాగ్రత్తగా చేయాలండి. ఐబ్రోస్ అనేవి మన ఫేస్లో ఒక పార్ట్ కదా, అవైతే అసలు ఫేస్నే చేంజ్ చేయగలుగుతాయండి. ఐబ్రో అనేది మనం పర్ఫెక్ట్ షేప్ అనేది మెయింటైన్ చేస్తాం కదా, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫేస్కి తగ్గట్టు పర్ఫెక్ట్ షేప్ అనేది ఉంటుందండి. ఆ షేప్ అనేది మిస్ అయిపోయింది అనుకోండి, మన ఫేసే కొంచెం చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మన ఐబ్రో షేప్ వచ్చేంత వరకు కూడా మన ఫేస్లో ఏదో ఒక లోటు అనేసి తెలుస్తూ ఉంటుంది కదండి. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అయితే చాలామంది కస్టమర్లు అయితే అసలు ఐబ్రో చేయించుకునేవారు కాదండి నా దగ్గర. ఎందుకంటే జదీద్ అని అంటే, జదీద్ అంటే కొత్త అమ్మాయి అనేసి. ఎందుకంటే వాళ్ళు ఐబ్రోస్ షేప్ పాడైపోయింది అనుకోండి, మళ్ళీ హెయిర్ రావడానికి చాలా టైం పడుతుంది. అందుకనేసి వాళ్ళు ఐబ్రో ఎప్పుడు చేయించుకునే వాళ్ళు కాదు. కొద్దిగా అలవాటు పడిన తర్వాతనే నా దగ్గర అయితే ఒక 2-3 months తర్వాత చేయించుకున్నారండి. నేనైతే ఆల్రెడీ ఇంటి దగ్గర ఐబ్రోస్ నేర్చుకొని వచ్చానండి. థ్రెడ్డింగ్ ఎలా చేయాలి, ఎలా షేపు ఎవరి ఫేస్కి ఏ షేప్ చేయాలని నేను నేర్చుకొని వచ్చాను. ఇక్కడ నా ఫ్రెండ్ చూడండి, తను ఆల్రెడీ ఏం చేసిందంటే, నేను ఐబ్రోస్ తీస్తాను రమ్మని చెప్పే లోపలే తనైతే ఐబ్రోకి రంగు పెట్టుకుందండి. ఇక్కడ ఇలా కూడా ఆప్షన్ ఉంటుందండి, ఈ ఐబ్రోకి రంగు పెట్టుకోవడం, టాటో వేయించుకోవడం అలాగా. తనైతే ఆల్రెడీ టాటో వేయించుకొని ఉంది, తర్వాత దానికి రంగు కూడా పెట్టుకుంది. తను బ్లాక్ కలర్ పెట్టుకుందండి. ఇక్కడైతే బ్లాక్, బ్రౌన్ కలరు, డార్క్ బ్రౌన్ కలరు, లైట్ బ్రౌన్ కలరు అలా రంగులు ఉంటాయండి. వాటిని మిక్స్ చేసి లైట్ వాటర్ వేసి జస్ట్ ఒక చిటికడేసి మిక్స్ చేసి అలా కలర్ అయితే మనం రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అంత టైం లేదు, అందుకనేసి నేను ఆ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే ఆ శుభ్ర కలుపుతాం కదా రంగు, అప్పుడైతే ఎలా కలపాలి, ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది, మన ఐబ్రోస్కి సెట్ అయ్యేలాగా ఏది పెట్టుకోవాలి అనేసి నేనైతే పెడతాను ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కదా. నేనైతే నెక్స్ట్ నా వీడియోస్, వంటల వీడియోస్ అయితే పెడుతున్నాను. నాకు వంటలు చేయడం అనేది చాలా ఇష్టం అండి. నేను ఇంటి దగ్గర కూడా నేను ఎంతమందికైనా వంటలు చేసేదాన్ని. అలాగే నా వంటల వీడియోతో పాటు నా సెలూన్లో నేను ఏం వర్క్ చేస్తాను, ఏమేం పనులు చేస్తాను, ఇప్పుడు నెక్స్ట్ హెన్నా పెట్టాను, నెక్స్ట్ ఇప్పుడు ఐబ్రోస్ పెట్టాను, నెక్స్ట్ నా వీడియో సుష్వార్ వేవి అంటే హెయిర్ ఎలా కర్లీ చేయాలి అనే వీడియో అయితే నేను చేస్తున్నానండి. అది కూడా అప్లోడ్ చేస్తాను మీకు తొందరలోనే. నా వీడియోస్ అయితే మీరు కంటిన్యూగా చూసారనుకో, నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే సెలూన్లో ఇంకా అన్ని పనులు చేస్తానండి. ఐబ్రోస్ చేస్తాను, నెక్స్ట్ హెన్నా పెడతాను, తర్వాత హెయిర్కి కలతాలు అవన్నీ మీరు నా ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్, ఏమేమి చేస్తాను, ఏమేమి నేర్చుకోవచ్చు. కొత్తగా ఇక్కడ వర్క్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ వీడియోలు చూసి మీరు కొద్దిగా ఓహో ఇలా చేస్తారా అని ఒక ఐడియా వచ్చిందనుకోండి, మనం చూడడం ద్వారా మనం కొన్ని వీడియోస్ అయితే
చూడడం ద్వారా కొన్ని పనులు అయితే నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా అన్నీ మనకు చూడంగానే మనకు అన్నీ ఒకేసారి నేర్చుకోలేం కదా. ఇందులో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఐబ్రోస్ ఎలా తీయాలి, కొంతమంది అయితే మూస్ అంటే కత్తెరతో కత్తిరించుకుంటారు, కొంతమంది అయితే బ్లేడ్తో తీసేసుకుంటారు. అవి కూడా మీకు ముందు నేనైతే పెడతాను ఫ్రెండ్స్. ఇలా అయితే నేనైతే ఫుల్ ఫేస్ థ్రెడ్డింగ్ చేశాను ఫ్రెండ్స్ యాక్చువల్గా తినకి. కానీ అలా ఏం జరిగిందంటే ఆ వీడియో మిస్ అయింది, అందుకని నేను ఓన్లీ ఐబ్రోస్ తీసేదే పెట్టాను. నేను ఇక్కడైతే అంతా అయిపోయిన తర్వాత తనకైతే నేను జస్ట్ ఫేస్ మసాజ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం హెయిర్ అంతా రిమూవ్ చేసి ఉంటాం కదా, కొంచెం రోజ్ వాటర్ తనకి స్ప్రే చేసి తన ఫేస్ మీద అయితే నేను మసాజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగే చేయాలండి, ఇక్కడైతే ఇలాగే చేస్తారు చాలా వరకు. ఇంకా ఇప్పుడు ఇంతటితో అయితే ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. తనకైతే నేను ఐబ్రోస్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.